మా వీధిలో ఓ పిచ్చి తండ్రి ఉండేవాడు. అతనికి ఇద్దరు అమాయకపు బిడ్డలు. ఏదో ఉద్యోగం పుణ్యాన జీతం పై ఆదాయం రెండూ కలిసి 2 ఇళ్ళు కొనేందుకు సహకరించాయి. ఇంకాస్త మిగిలిందాంతో పెద్దోన్ని డాక్టరు, చిన్నోన్ని ఇంజనీరును చేశాడు. వంట పని, ఇంటి పని చేతగాని కోడళ్లను తెచ్చుకున్నాడు. ఒకడు వైద్య వృత్తిని దేశసేవకే అంకితం చేస్తానని సిటీకి వెళ్ళిపోయాడు. అనారోగ్యవంతుడైన తండ్రిని చూడడానికి కూడా రాలేనంతగా దేశసేవలో నిమగ్నమైపోయాడు. మరొకడు అమెరికాకు దూసుకెళ్ళిపోయాడు. విమానంలో మళ్ళీ రాలేదు. అమెరికాలో సొంతిల్లు కొన్నాడు. నాన్నకు స్కైప్లో చూపించాడు. కారు కొన్నాడు. వాట్సాప్లో పెట్టాడు. ఆ పిచ్చి తండ్రి ఊరంతా చూపించాడు. మా కారు, మా కారు అంటూ. అందులో తానెక్కి తిరగబోయేది లేదు. కొడుకు పుట్టాడు. ఫోటో తీసి వాట్సాప్లో పెట్టాడు. ఇక్కడ పిచ్చి తండ్రి తాత అయిపోయినందుకు సంతోషం పట్టలేకపోయాడు. ఆ మనవన్ని అందరికీ చూపించి మురిసిపోయాడు. తాను ఎత్తుకుని తిరిగే భాగ్యము లేదు. ఆ పిచ్చి తండ్రికి అర్ధాంగిగా ఉన్న ఆ పిచ్చి తల్లి జీతం లేని పని మనిషిగానే ఉండిపోయింది. చివరి వరకు ఆ కుటుంబంలో స్వదేశ సేవకు ఒకన్ని, విదేశ సేవకు మరొకన్ని, చివరి దశలో మనకు సేవ చేయడానికి ఎవరున్నారు అని దిగాలు పడ్డారు. ఎందుకు పనికిరాని వెధవలు అని తన జీవితకాలం తన చేత తిట్లు తిన్న బావమరుదులే చివరకు అండగా నిలబడి సేవ చేశారు. చదువు అనేది కేవలం డబ్బును సంపాదించి పెట్టే ప్రక్రియ కాదు, సంస్కారాన్ని నేర్పేదే విద్య. ఆగండి ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్.